ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి పట్టణంలోని 7వ వార్డు కల్వకుంటలో శ్రీ దుర్గామాత విగ్రహ పునః ప్రతిష్ఠాపన కార్యక్రమం నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. పట్టణ 7వ వార్డు మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మి శేఖర్ ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలు జరిగాయి. శాంతి పాఠం, గురువందనం, గోవు పూజ, మహాగణపతి పూజ, అఖండ దీపారాధన, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, జాలాదివాసం పూజ కార్యక్రమాలు జరిగాయి. రేపు ధాన్యాదివాసం, చండీ హోమం నిర్వహించనున్నారు. కావున భక్తులు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని దుర్గామాత ఆలయ పూజారి తెలిపారు. अशुराय स्वाहा, ओम शेषाय स्वाहा, ओम पापाय स्वाहा, ओम स्वाहा, ओम कल्याणाय स्वाहा, स्वाहा, ओम स्वाहा, ओम स्वाहा, ओम आवर्ताय स्वाहा, ओम स्वाहा, ओम वसुदाय स्वाहा, ओम विरुद्धाय स्वाहा, ओम पूजनाय स्वाहा, ओम पादनाथस्यै स्वाहा, ओम सोमो देवो नमोनन्दमाजं सोमो वीरङ्गमण्यं ददातु साधन्यं विदत्स्य गोधमेयवो विदश्रवणैव विदायस्मै स्वाहा। ओम ईशानावार्याणां चण्डीगर्भणीनाम् अपोयातां भेददत्य स्वाहा। वास्तु मे भगवान् सर्वात्मकः सर्वं सुप्रीणादु विघ्नेश्वरार्पणमस्तु। तथा च योगिनी मण्डपदेवता हवनं करिष्ये। ओम योगे योगे तपस्तरं वाजे हवाजे हवामहे सखाय इंद्रमूदये स्वाहा। ओम दिव्ययोगिन्यै स्वाहा। ईश्वराय नमः विघ्नेश्वराय नमः। नमस्ते गानहत्याय नमस्ते दक्षिणाग्ने अच्युता गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु ऋषिकेश वासुदेव नमोस्तुते। రోజు అనగా ఫాల్గుణ శుద్ధ అష్టమి శుక్రవారం రోజు నాడు దుర్గామాత దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమము పూజాధికారులు మొదలైనవి. ముందుగా గోవు పూజ, శాంతి పాఠము, మంటప ప్రవేశము, తర్వాత గణపతి పూజ, పుణ్యవాచనము, సర్వతోభద్ర యోగిని, క్షేత్రపాలకుడు, వాస్తుమండల పూజాధికారులు జరిగినవి. అలాగే జలాదివాసం కూడా జరిగింది వాళ్ళ. తర్వాత మళ్ళీ గణపతి హోమము, ఆవాహిత దేవతలు అంటే పెట్టిన పూజలు అంటే వాస్తుమండల హోమము, తిరిగి మరియు క్షేత్రపాలక హోమము, ఆదిత్యాది నవగ్రహ హోమము, ఈ హోమాలన్నీ కూడా జరిగినాయి. రేపు చండీ హోమం ఉంది, ప్రధాన హోమము, మళ్ళీ రేపు కూడా సర్వతోభద్ర హోమం ఉంటుంది. తర్వాత మిగతా శయ్యాదివాసము, ధాన్యాదివాసము అవన్నీ రేపు ఉంటాయి. ఎల్లుండి 11:11 అంటే 9వ తేదీ నాడు 11:11 యంత్ర ప్రతిష్ఠ, ఆ తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్ఠ, పూర్ణాహుతి కార్యక్రమం జరపబడుతుంది. కనుక అందరూ కూడా భక్తజనులందరూ కూడా వచ్చేసేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని చెప్పేసి గ్రామస్తుల తరపున మరియు నేను కూడా ప్రత్యేకంగా తెలుపుతున్నాను. నమస్కారములు. ఈరోజు కల్వకుంట యందు దుర్గామాత విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం ఈరోజు అనగా 7/3/2025 రోజున ప్రారంభం అయ్యింది. రేపు 8వ తారీఖు శనివారం రోజు చండీ హోమము మరియు ధాన్యాదివాసము జరపబడును. ఎల్లుండి 9వ తారీఖు
ఆదివారం రోజు 11 గంటల 11 నిమిషాలకు దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన పునః కార్యక్రమం జరగబడుతుంది. కావున భక్తులందరూ సంగారెడ్డి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దయా కృపా కార్యములు పొందగలరని మా యొక్క మనవి. అందరూ